తాతీయ అదరం మధురం అంటే పెదాలు దేనికన్నా తీపిగా ఉంటాయా తెలుపగలవు. అదరం మధురం అంటే విన్నాను ఎక్కడో. ఆ, ప్రేమికులు పాటలు పాడుకున్నప్పుడు పెదాల గురించి పాడుకున్నప్పుడు తీపిదనాన్ని ఆ రచయితలు రాస్తే విన్నాను. నాకు కూడా అనిపించింది. అదరం మధురం అంటున్నారు. అంత మధురంగా ఉంటాయి ఆదరాలు అని. నీలాగే నాకు అనిపించింది. అంటే చప్పగా ఉంటాయి కదా నేను అనుకుంటున్నాను. పెదాలు చప్పగా ఉంటాయి కదా. మన పెదాలు మన నాకితే చప్పగా ఉంటాయి కదా. అలాగే చప్పగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. కానీ ఆ కవులకి తేనె కన్నా తీయగా ఉంటాయి ప్రియురాలు పెదాలు ప్రియుడికి అన్న భావంతో వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు పూర్వకాలంలో మా ముసిలిదారుతో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది నాయన. ఒకరోజు చలికాలము దగ్గరికి వెళ్ళి పేదాలు అందుకోబోయాను. టక్కన ఒకటి మొట్టెట్టి తోసేసింది. ఎందుకు అవి తోసేసినావని నేను అడిగాను. అడిగితే చుట్ట కొంపు నీ దగ్గర అన్నది. అంటే పెదాలు కలుసుకునేటప్పుడు చుట్ట సిగరెట్ కొంపలు ఉండకూడదని అప్పుడు తెలుసుకున్నాను. అది ముద్దు పెట్టలేదులే. ముద్దు పెట్టుంటే చెప్పగానే ఉన్నాం. ఆ తీయదన్న మా ముసిలి దాని దగ్గర నాకు అక్కడ కనిపిస్తుంది. కానీ ప్రియుడు ప్రియురాలు పెట్టుకున్నప్పుడు ఆ ముద్దుల్లో తీపిదనం కనిపిస్తుందని కవులు చెప్పారు. ఈ ప్రేమికులు గుంటలు కూడా చెప్తూ ఉంటారు. అబ్బాయి ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుందండి, ఎంత తీయకుంటుందండి. తీయదనం అనేది పేరుకే తెప్పిస్తే అందులో చెప్పదనమేనైనా చప్పదనంలో కూడా తీయదనం ఉంటుందని ఆ మూడులో నాకు అనిపిస్తుంటుంది అనమాట. అంటే తేనె కన్నా బాగుంటుంది, అమృతం కన్నా బాగుంటుంది ఆ ముద్దు పెట్టుకునే టైంలో. మూడులో ఉంటారు కాబట్టి అలా ఆయా విధంగా అనుకుంటూ ఉంటుంటారు. అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అయిన దాన్ని బట్టి అనిపిస్తుంది. లేక చెప్పగానే ఉంటుంది ముద్దు. కానీ వాళ్ళందరికీ తీయగా ఉంటుంది. ఉంటానైతే